హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు వరలక్ష్మి పొదరిల్లు. ఈరోజు శని జయంతి కదండి. శని జయంతి సందర్భంగా మేమైతే శనీశ్వర ఆలయంకు వెళ్ళాం. చూడండి, శనీశ్వర ఆలయం ఎంత సుందర మనోహరంగా ఉంది. మీకు అందరికి వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. ఈరోజు శని జయంతి. జ్యేష్ఠ మాసంలోని అమావాస్య తిథిని శని జయంతిగా లేదా శని అమావాస్యగా పేర్కొంటారు. శనిదేవుడు మన కర్మలకు అనుగుణంగా ఫలితాలను ఇచ్చే న్యాయమూర్తిగా భావిస్తారు. జీవితంలో ఎదురయ్యే కష్టాలు, అడ్డంకులను తొలగిపోవడానికి ఈరోజు పూజలు చేయడము అత్యంత విశేషమైనది. శని దోషాలు, ఏలినాటి శని ప్రభావంతో బాధపడేవారు ఈరోజు నువ్వుల నూనెతో శనీశ్వరుడికి తైలాభిషేకం చేయడం చాలా మంచిది. అలాగే నువ్వుల నూనెతోని దీపాలు పెట్టడము చాలా మంచిది. అలాగే పేదవారికి లేదా అభాగ్యులకి నల్లని వస్త్రాలు, నువ్వులు, ఇనుముతో చేసిన వస్తువులను దానం చేయడం ద్వారా శనిదేవుడి అనుగ్రహం కూడా లభిస్తుందని నమ్ముతారు. ఈరోజైతే ఇంకా శని జయంతి సందర్భంగా నేను మా శివారైతే ఇక్కడ శనీశ్వర ఆలయంకి వెళ్ళామండి. చాలా అద్భుతంగా ఇక్కడ హోమం కూడా చేశారు. అలాగే ఇంకా నవగ్రహాలకు పూజ చేశారు. అమావాస్య సందర్భంగా ఈరోజైతే ఆంజనేయ స్వామి టెంపుల్ కూడా వెళ్ళేసి వచ్చాం. వీడియో నచ్చిందా? మీకు అందరికీ నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ ఇచ్చి ఆ శనీశ్వరుని దీవెన కూడా మీపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. బాయ్. చూడండి, శని జయంతి రోజు శనీశ్వర ఆలయానికి వెళ్ళొచ్చాం. ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.